రైట్, మంచిది. మహోన్నతుడు, మహాగణుడు, మనందరి ఆత్మల కన్న తండ్రి, దీనస్థితిలో ఉన్న మనల్ని, అర్హత లేని మనల్ని తన కృప ద్వారా పరలోకంలో తన కుమారుడైన క్రీస్తు ద్వారా కూర్చుండబెట్టారు. అందును బట్టి ఇప్పటి వరకు సజీవంగా కాపాడారు. అందును బట్టి దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహాగణుడా, మహిమలో ఉన్న మహారాజా, మీ మహిమలోనికి మమ్మల్ని చేర్చుకోవటానికి గొప్ప ప్రణాళికను రచించి ఆ ప్రణాళికలోనికి మమ్మల్ని చేర్చి మీ వాక్యము ద్వారా మమ్మల్ని పిలిచి ఇప్పటివరకు సజీవంగా ఉంచి మీ కుమారుడైన క్రీస్తు ద్వారా కాపాడుతూ, పోషిస్తూ, సంరక్షిస్తూ తండ్రి మమ్మల్ని సజీవంగా ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా ఎన్నో విపత్తులు, ప్రమాదాలు, ఒడిదుడుకులు, తెగుళ్ళ మధ్య నుంచి కాపాడారు. ఎన్నో వ్యాధి బాధల నుంచి కూడా కాపాడారు. అందుని బట్టి కూడా స్తోత్రాలు. ఇప్పటి వరకు మొదటి వర్తమానం ద్వారా, అలాగే క్రీస్తు సమాధి, మరణ, పునరుద్ధానాల ద్వారా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటానికి, మీ కుమారుడు త్యాగాన్ని, బలియాగాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకున్నటకు సిద్ధపడుతూ ఉండగా మీ ఆత్మ సహాయంతో నన్ను నడిపించండి. అశక్తుణ్ణి, బలహీనుణ్ణి మీ ఆత్మ బలముతో బలపరచండి. మీ పిల్లలకు కావలసిన జ్ఞానవాక్కులు అనుగ్రహించి ఒకరు చేసిన తప్పు మరొకరు చేయకుండా సరిచేసుకునే మనసును మీ పిల్లలకు అనుగ్రహించమని మా రక్షకుడు, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, మనిషి చెడిపోవటం అనేది సహజం. అయితే చెడిపోయిన మనిషి బాగుపడటానికి మంచి మాదిరికరమైన జీవితాన్ని నడుస్తూ మంచి మార్గంలో నడిపించేవారు కావాలి. మొదటి వర్తమానంలో అన్నట్టుగా యేసుక్రీస్తు వారు నేర్పించటానికి వచ్చాడు, మాదిరి చూపించటానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నా వద్దకు వచ్చి నా కాడెత్తుకొని నేర్చుకొని పాటించండి, గైకొనమన్నాడు. చెడిపోయిన మనిషి బాగుపడటం చాలా కష్టం. ఒక నాయకుడు, మంచి నాయకుడు ఉంటే బాగుపడతారు అనేది వాస్తవమే, కానీ కొద్దిమంది మాత్రమే బాగుపడతారు, అందరూ బాగుపడరు. ఇశ్రాయేలును చూసి దేవుడు బాధపడుతూ పలికిన మాట ఏంటంటే, కాపరు లేని గొర్రెల వలె వీరంతా చెదిరిపోయారు. అంటే కాపరు ఉంటే గొర్రెలు పద్ధతిగా ఉంటాయి, గొర్రెలు కాబట్టి. కానీ మనుషులు పద్ధతిగా ఉండరు. కాపరు ఉన్న మనుషులు ఎలా ఉంటారు? పద్ధతిగా ఉండరు. ఇది మనుషుల యొక్క నైజం. గొర్రెలు కాపరి మాట వింటాయి, దెబ్బకు భయపడతాయి. కొన్ని గొర్రెలు మాత్రమే అప్పుడప్పుడు తప్పిపోతూ ఉంటాయి. కానీ మనుషులు గొర్రెల్లాంటితో పోల్చిన, గొర్రెల్లాంటి వారితో పోల్చిన మనుషులు రెటమతం ఎక్కువ మనుషులకి. అందుకే గొర్రెల్లాంటి వారితో పోల్చినప్పటికీ గొర్రె స్వభావం మనుషుల్లో కనపడదు, చెడిపోతూనే ఉంటారు. 2000 సంవత్సరాలు అయింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి భూమి మీద మాదిరి చూపించి మరి మరణించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వానికి వెళ్ళారు. ఎంతమంది ఆ మార్గంలో నడుస్తున్నారు అంటే, వాక్యం తెలియని వారు నడవకపోవటం విచిత్రమేం కాదు, కానీ వాక్యం తెలిసిన వారు కూడా నడవకపోవటం విచిత్రమైంది, బాధాకరమైంది. ఎందుకంటే చెడిపోయిన వాడు బాగుపడటానికి చాలా కష్టం. అందుకే ఈరోజు పాత నిబంధనలోని కొన్ని సందర్భాలు మనం ఆలోచిద్దాం. నడిపించే మంచి నాయకులు ఉన్నప్పటికీ చెడిపోయిన వాడు బాగుపడటం సాధ్యమా? టైటిల్ ఏంటి ఈరోజు? నడిపించే మంచి నాయకుడు ఉన్నప్పటికీ చెడిపోయిన వారు బాగుపడటం
సాధ్యమా అంటే కొంచెం అసాధ్యమనే చెప్పాలి. క్రీస్తు పూర్వం సుమారుగా 700-800 సంవత్సరాల మధ్యకాలం. ఆల్రెడీ ఇశ్రాయేలీలు విడిపోయారు, యూదులుగా ఇశ్రాయేలీలుగా ఎవరిని వాళ్ళు పరిపాలించుకుంటున్న కాలం అది. అందులో ఇశ్రాయేలు పతనావస్థకి వెళ్ళిపోయారు, దాదాపుగా చివరి స్టేజీలోకి వెళ్ళిపోయారు. చెడిపోవటంలో, విడిపోయిన దగ్గర నుంచి చెడిపోవటంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. ఎందుకంటే వాళ్ళ నాయకులు కూడా చెడిపోయారు, వాళ్ళ రాజులు చెడిపోయారు, కాబట్టి ప్రజలు చెడిపోయారు, అది పక్కన పెట్టద్దు. కానీ యూదుల్లో మంచి రాజులు ఉన్నారు, యూదులు పరిపాలించిన వారిలో చాలా మంచి రాజులు ఉన్నారు. అక్కడక్కడ చెడిపోయిన రాజులు ఉన్నప్పటికీ బాగుపడిన వారు చాలా తక్కువ మనుషులు. అదే చెప్పాను, క్రీస్తు పూర్వం సుమారుగా 750 నుండి 734 మధ్యకాలం, అంటే 16 సంవత్సరాలు యూదులను పరిపాలించిన ఒక రాజు ఉన్నాడు. అతని పేరు యోతాము. యోతాము అంటే యెహోవా పరిపూర్ణుడు అని అర్థం. ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథం 27వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ వచనం నుండి 27వ అధ్యాయం. యోతాము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరాలు ఏలాడు. ఎంత? 14 పొద్దున్నారంటే 16 అని. అతని తల్లి సాదోకు కుమార్తె, ఆమె పేరు యెరూషా. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించను కదా. ఎలా ప్రవర్తించాడంట? యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. అయితే అతని కాలములో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండిరి. ఇదేంటి? చాలా మంచిగా యెహోవా ఎదుట యథార్థంగా ప్రవర్తించిన వ్యక్తి కాలంలో మనుషులు ఏమయ్యారంట? మరింత దుర్మార్గంగా ప్రవర్తించటం వేరు, మరింత దుర్మార్గంగా ప్రవర్తించటం వేరు. అంటే మంచి నాయకుడు ఉంటే ప్రజలు ఏమవ్వాలి? మా పిల్లలు తిరుగుతారు, ఇటు చూడ పూర్ణ, నీకెందుకు అది? మంచి నాయకుడు ఉంటే ప్రజలు ఏమవ్వాలి? బాగుపడాలి కదా. మరింతగా చెడిపోవటం ఏంటంటే, చెడిపోయినోడు బాగుపడటం చాలా కష్టం. అందుకే భక్తిలోకి వస్తారు, చెడిపోతూనే ఉంటారు. బాగుపడండి అంటే కష్టం. ఇంకా మరింతగా చెడిపోయే ప్రమాదాలే కనపడింది. చాలామందిని చూస్తున్నాను కదా, అన్నీ తెలుసు, మళ్ళీ వాక్యాలన్నీ తెలుసు, కానీ ప్రవర్తన విషయంలో ఏమాత్రం వాక్యానుసారంగా ఉండరు. చాలా చెడిపోతున్నారు. అవి చూసే ఇదిగో ఈ పాఠం నాకు గుర్తొచ్చింది. ఈ యోతాము గారి గురించి ఆలోచించినప్పుడు, తన తండ్రి పేరు ఉజ్జియా గారు, అజర్యా అని కూడా అంటారు ఆయన్ని. యూదులను పరిపాలించిన 11వ రాజు యోతాము గారు అయితే 10వ రాజు ఉజ్జియా గారు లేదా అజర్యా గారు. ఆయన చాలా మంచోడు. ఉజ్జియా గారు చాలా మంచోడు, చాలా భక్తి. ఎంత భక్తి అంటే, ఆ ముందు అధ్యాయం చూస్తే 3వ వచనం నుండి 26వ అధ్యాయము, ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 14 ఏండ్ల వాడై ఈయన కూడా 14 సంవత్సరాల వయసులోనే యెరూషలేములో ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. 16 ఏండ్ల వాడై అంటే 16 సంవత్సరాల్లోనే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలాను. 52 ఇయర్స్ పరిపాలించాడు. ఏ వయసులో ఎక్కాడు సింహాసనం? 16 ఏళ్ళ. ఇప్పుడు అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్య. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా, అంటే తండ్రి ఎలా ఉన్నాడు? చాలా యథార్థంగా ఉన్నాడు. తండ్రి కాలం యథార్థంగా అంటే ఇశ్రాయేల్ యూదులను పరిపాలించిన 9వ రాజు, ఆయన పేరు ఈయన కాదు, ఈయన తండ్రి
అమజ్యా 9వ రాజు, ఈయన 10వ రాజు ఉజ్జియా గారు. అంటే 9వ రాజు మంచోడే, 10వ రాజు కూడా మంచోడే, ఉజ్జియా గారు కూడా మంచోడే. తన తండ్రి అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకరియా దినముల్లో అతడు దేవుని ఆశ్రయించను. అంటే ఈయన కాలంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు జకరియా గారు. జకరియా గారు ఉన్నంతకాలం చాలా బాగా భక్తిగా పరిపాలన, ఎందుకంటే బాల్య దినాల్లోనే యవ్వన వయసులోనే సింహాసనం ఎక్కాడు కాబట్టి ప్రవక్త చెప్పినట్టుగా చాలా పద్ధతిగా బతికాడు. పైగా తండ్రి కూడా చాలా మంచిగా బతికాడు. అలా బ్రతికిన ఉజ్జియా గారు ఇంకా అతడు యెహోవాను ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతన్ని వర్ధిల్లజేశాను. అతడు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధము చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశంలోను ఫిలిస్తీన్ల ప్రదేశములలోను ఏం కట్టించాడు? ప్రాకారపురములను కట్టించాను. ఫిలిస్తీన్లతో, గుర్బీల్లో నివసించిన అరబీలతోనూ మొహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారై ఉండిరి. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు దేశ మార్గము దేశములన్నిటను వ్యాపించను. మరియు ఉజ్జియా యెరూషలేము గుమ్మములను, మూల గుమ్మముల దగ్గరను, పల్లపు గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించెను, గుమ్మములను దిట్టపరిచెను. ఇదియుగాక షెఫేలా ప్రదేశంలోను మైదాన ప్రదేశంలోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములను కట్టించి అనేకమైన బావులు తవ్వించెను. వ్యవసాయమందు అతడు అపేక్ష గలవాడు కనుక పర్వతములలో కర్మెల్లోనూ అతనికి వ్యవసాయకులు ద్రాక్ష తోట పనివారు కలిగి ఉండి యుద్ధమునకు ఉజ్జియా సైన్యమును కలిగి ఉండెను. అందులో యోధులు రాజు అధిపతులతో హనన్య అనువాని చేతి కింద ఉండిరి. ఖజానాదారుడకు మైసేయను ప్రధానమంత్రికి యెహీయేలును వారి లెక్క ఎంతైనది చూసి వారికి పటాలముగా ఏర్పరచువారైరి. ఇలా ఉజ్జియా గారి గురించి మనం చదువుతుంటే చాలా డెవలప్ అయ్యాడు, చాలా మంచి కార్యక్రమాలు చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. చుట్టుపక్కల పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి, మహాఘనత వహించినవాడు. అవన్నీ అయిపోయినాక 15వ వచనం, మరియు అతడు అల్పులనేమి అంబులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోనూ బురుజుల్లోనూ వాటిని ఉంచాను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము దేవుని నుండి కలిగాను కనుక అతని కీర్తి దూరముగా, అంటే దేవునికి లోబడ్డాడు, మంచిగా పరిపాలించాడు, ఆయన కీర్తి దూరంగా వ్యాపించింది. కానీ అతను గర్వించిన వాడై, అయితే అతడు స్థిరపడిన తరువాత 16వ వచనం, గర్వించిన వాడై చెడిపోయాను. అంత బాగా డెవలప్ అయినోడు కూడా గర్విస్తారంటే దేవుడు ఆశీర్వదించే కొద్దీ అభివృద్ధి చెందారు. అభివృద్ధి చెంది 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 ఒకానొక స్టేజ్లో ఏమనిపించిందంటే ఇదంతా నా స్వయంకృతం, నేను సంపాదించాను, నా తెలివితేటలు, నా బలపరాక్రమాలు, నా ఆలోచన బట్టి నేను డెవలప్ అయ్యాననే దురాలోచన వచ్చింది. అంతే, ఎంత ఎదిగినా ఒదిగుండే మనసు కావాలి దేవునికి. గర్వించాడంట. గర్వించి దేవుడు ఆశీర్వదిస్తే కదా నేను ఈ స్టేజ్కి వచ్చిందని దావీదు గారిలాగా ఆలోచించకుండా ఒకానొక స్టేజ్లో కీర్తి బాగా వ్యాపించేలేకి పేరు వస్తే మాత్రం గర్వం వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఎప్పుడైతే నిన్ను పొగుడుతారో నీకు గర్వం వచ్చేసింది. 10 మంది పొగిడితేనే మనకి ఇంకా లెక్క ఉండదు. యూట్యూబ్లో చాలామంది పొగిడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా గర్వం వచ్చింది. ఎందుకంటే ఇంత గొప్ప భక్తులకే ఏమొచ్చింది? గర్వం వచ్చినప్పుడు మామూలు వాళ్ళకి ఈ రోజుల్లో రాకపోవటం పెద్ద విశేషమే ఉంది. పైగా ఆశీర్వాదాలు శాపాలు ఇమ్మీడియట్గా అప్లై అయ్యే రోజులు అవి. మనలాగా నువ్వు ఏం చేసినా ఎంత దుర్మార్గం చేసినా చూస్తూ ఉండే దీర్ఘ శాంతం చూపించే కాలం కాదు, కృపాకాలం కాదు అది. అది కంటికి కన్ను పంటికి పన్ను ప్రతీకారం తీర్చుకునే రోజులు. దేవుని ఉగ్రత ఇమ్మీడియట్గా వచ్చింది, దేవుని ఆశీర్వాదం కూడా అలాగే వచ్చింది. ఉజ్జియా గారు దేవుడికి లోబడ్డాడు కాబట్టి, యథార్థ హృదయంతో పరిపాలించాడు కాబట్టి దేవుడు బహుగా ఆశీర్వదించి కీర్తి ప్రతిష్టలు అతనికి ఇస్తే, స్థిరపడిన తర్వాత అతను గర్వించిన వాడై యాజకులు చేయాల్సిన ఆ యాజకత్వాన్ని కోరి
గర్భాలయంలోకి ప్రవేశించాడు. చదువుదాం. 16. అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించిన తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడి లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము. నీవు ద్రోహము చేసి ఉన్నావు. దేవుడైన యెహోవా సన్నిధిని నీకు ఘనత కలుగదని కలుగజేయదని చెప్పగా, ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతబట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠం పక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతన్ని నొసట కుష్ఠరోగము పుట్టెను. గర్వించి ఏమయ్యాడు? ఆ ఒక్క విషయం తప్ప మిగతా అంతా చాలా బాగుంది. ఈ ఒక్క విషయం తప్ప మిగతా అంత పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది. మళ్ళీ మంచి వ్యవసాయం చేశాడు, బావులు తవ్వించాడు, సమాజ సేవ చేశాడు, దేవుని సేవ చేశాడు. ఇంత మంచిగా పరిపాలించినప్పటికీ ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? వీళ్ళ నాన్నగారు అమజ్యా గారు మంచోడే, ఈయన మంచోడే. ఈయన ఒక్క విషయంలో తప్పు చేశాడు కాబట్టి వెంటనే ఆయనకి ఏమొచ్చింది? కుష్టి వచ్చింది. ఆయన తర్వాత కుమారుడు యోతాము గారు 11వ రాజు. ఈయన చాలా మంచిగా పరిపాలించాడు. ఏ తప్పు అయితే తన తండ్రి చేశాడో ఆ తప్పు కూడా చేయలేదు. అది గొప్ప విషయం. చదవండి అది 2వ వచనం. యెహోవా మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అయిన ఉజ్జియా యొక్క చర్య అంతటి ప్రకారము చేయుచు యెహోవా దృష్టికి యథార్థముగానే ప్రవర్తించాను. మా నాన్న ఏ తప్పు చేశాడో నేను అది చేయకూడదు. ఇందులో నేర్చుకోవాల్సింది ఏంటంటే, అన్ని మంచి పనులు చేస్తాం, ఒక్క చిన్న తప్పు చేస్తే దాన్ని పట్టుకొని వేలాడుతూ ఆ తప్పు ఆయన చేయలేదా, నేను ఎందుకు చేయకూడదని తప్పు మీద తప్పు చేసే మనస్తత్వం ఉంది చాలామందికి. ఆయనే చేశాడండి, మనమేంటి పెద్ద గొప్ప అని తప్పుల మీద తప్పులు చేసి చెడిపోయే లక్షణం ఉన్నవాళ్ళు చాలామంది ప్రజలు కనపడుతున్నారు. భక్తుల్లోనే ఎంత మంచిగా పరిపాలించాడుగా తీసుకోరా, తీసుకోరు. వీళ్ళ నాన్నగారు మంచిగా పరిపాలించాడుగా అది తీసుకోరా, తీసుకోరు. వాళ్ళ తాతగారు బాగా పరిపాలించాడుగా అది తీసుకుంటారంటే తీసుకోరు. చెడిపోయిన లక్షణమే తీసుకుంటారు. చెడిపోవటం మనుషులకి ఇష్టం, బాగుపడే లక్షణాలు కనపడలేదు. నాయకుడు ఉంటే బాగుపడతారు కరెక్టే, కానీ అందరూ బాగుపడరు, కొద్దిమంది మాత్రమే బాగుపడతారు. ఆ నాన్న చేసిన తప్పు సరి చేసుకొని ఆ తప్పు నేను చేయకూడదు. నేను చాలా నేర్చుకున్నానండి. ఎవడైతే ఏ తప్పు దేవుని విషయంలో చేశాడో, ఏ సేవకుడైతే ఏ పొరపాటు చేశాడో అవి నేను చేయకూడదని తీర్మానించుకొని చేయకుండా జాగ్రత్త పడ్డాను. చేయాల్సినవి వాక్యంలో నేర్చుకున్నాను, చేయకూడనివి మనుషులను చూసి నేర్చుకున్నాను. కాబట్టే ఈ స్థితిలోకి రాగలిగాను. నన్ను చూసి మాదిరిగా తీసుకొని ఎంతమంది అయినా బతుకుతున్నారంటే అక్కడక్కడ కొద్దిమంది కనపడుతున్నారు తప్ప చాలా చోట్ల మాదిరిగా తీసుకొని బతికేవాళ్ళు. ఆయన కుదిరింది చేస్తున్నాడు, నాకు కుదరదు, అంతే. సరిపెట్టేసుకుంటున్నాం, సర్దుకుంటున్నాం. కుదుర్చుకుంటే కుదిరిద్ది, లేకపోతే కుదరదు. ఒకరోజు కుదురుస్తాడు దేవుడు, అంతే. ఆ స్టేజ్ దాకా తెచ్చుకోవద్దని ప్రేమతో బతిలాడుతున్నాడు. దేవుడు కుదిరిస్తే ఇంకా బాగు చేయగలిగిన వాడు ఎవడో లేడు. దేవుడే నాశనం చేస్తే ఎవడు బాగు చేయగలడు చెప్పండి? దేవుడు చూస్తాడు, 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 దీర్ఘశాంతం వహిస్తాడు. ఆ ప్రేమ నీకు అలుసుగా మారిపోతే దేవుడు కూడా కాపాడు. గుర్తుపెట్టుకోండి. ఆయన నాన్నగారు చేసిన తప్పు చేయకుండా మిగతాదంతా ఎలా ఉన్నాడంట? యథార్థముగా ప్రవర్తించుతూ వచ్చాను. అతని కాలంలో జనులు అంతే బాగా బతికినా, మాదిరికరమైన జీవితాన్ని చూపించినా, భక్తిగా బతికినా చెడిపోతారంటే ఇంకా ఎక్కువ చెడిపోతారంట. అదేంటి? ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించే నాయకుడు అన్నప్పుడు బాగుపడాలి, కానీ చెడిపోవటం ఏంటంటే పోయే కాలం వస్తే ఎవడు బాగు చేయలేడని అర్థం. మరింతగా చెడిపోవటం ఏంటి? 3 తరాలు చూస్తున్నాం. అంతకుముందు తరాలు పక్కన పెట్టండి. ఈయన తరం బాగుందా?
ఈయన తర్వాత అసలు ఏ పొరపాటు లేదు. 16 సంవత్సరాలు పర్ఫెక్ట్గా పరిపాలించాడు యోతాము గారు. వీళ్ళ నాన్నగారు ఉజ్జియా గారు ఆ ఒక్క తప్పు తప్ప మిగతాదంతా పర్ఫెక్ట్గా 52 సంవత్సరాలు పరిపాలించాడు. వాళ్ళ నాన్నగారు ఆయన పేరు అమజ్యా గారు. అమజ్యా గారు కూడా 25 ఏళ్ళు మచ్చ లేకుండా పరిపాలించాడు. అలాంటి పరిపాలకులు మంచిగా భక్తిగా పరిపాలిస్తున్నప్పటికీ చెడిపోయారంటే జనాలు చెడిపోయారండి. ఇంకా ఏం చేశాడో చూడండి. అతడు యెహోవా మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గరనున్న గోడ చాలా మట్టుకు కట్టించాను. మరియు అతడు యోధా పర్వతములలో ప్రాకారపురములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను. అతడు అమ్మోనీయుల రాజుతో యుద్ధము చేసి జయించెను గనుక అమ్మోనీయులు ఆ సంవత్సరము అతనికి 200 మణుగుల వెండిని, 10,000 కోలల గోధుమలను, 10,000 కోలల యవలను ఇచ్చిరి. ఈ ప్రకారముగా అమ్మోనీయులు మరు సంవత్సరము 3వ సంవత్సరమును అతనికి చెల్లించిరి. ఇలాగూ యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. అంటే యథార్థంగా ప్రవర్తిస్తే బలపరచబడతాడు. ఎవరు బలపరుస్తారు? దేవుడు. ఒకసారి దినవృత్తాంతాలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆసా గారి గురించి వ్రాయబడిన మాట ఒకటి కనపడింది అక్కడ. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. అంటే దేవుడు వెతుకుతూ ఉంటాడు. పరలోకం నుండి ఎవరుండారా యథార్థ హృదయంతో యథార్థంగా బతికేవాళ్ళు. బయటికి భక్తిగా బతికి లోపల యథార్థ హృదయం లేదు. దేవుడికి తెలిసిపోద్ది. నువ్వు మనుషులను మోసం చేయొచ్చు, మంచి భక్తుడుగా నటించవచ్చు. అబ్బా నన్ను చూసి అందరు భలే నమ్మారే భక్తురాలు అనుకోలేని సంబరపడవచ్చు. కానీ లోపల హృదయాన్ని చూస్తాడు దేవుడు. పరలోకం నుంచి కనుదృష్టి వెతుకుతుంది. యథార్థముగా ఎవరు బ్రతుకుతున్నారు, యథార్థంగా నా క్రియలు ఎవరు చేస్తున్నారని దేవుడికి భయపడండి, మనుషులకు కాదు. మనుషుల ముందు నటిస్తే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. ఎవరు మేలు ఎవరు మెప్పులు కోరి మనం నటిస్తే మనకేం ప్రయోజనం చెప్పండి? సినిమాల్లో నటిస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఇక్కడ నటిస్తే ఏమొస్తాయి? తిప్పలు తప్ప. దేవుని విషయాలు అస్సలు నటన పనికిరాదు. నీ హృదయం దేవుడికి తెలియాలి ఎలా ఉందో అనేది. ఆకాశం నుంచి కనిపెట్టి చూసి ఓహో ఇలా యథార్థ హృదయం కలిగి ఉన్నారు కాబట్టి వీళ్ళని బలపరచాలి అనుకుంటాడు. ఇప్పుడు యోతాము గారి యొక్క హృదయాన్ని దేవుడు చూశాడు. ఎలా ఉందంట? యథార్థ హృదయంతో ఉన్నాడు కాబట్టి దేవుడు చేత బలపరచబడ్డాడు. ఆయన ప్రవర్తన, ఆయన పనితీరు, ఆయన పాలన అంతా బాగుంది. తల్లి చేసిన ఒక్క తప్పు కూడా చేయకుండా చాలా జాగ్రత్తగా తను తాను కంట్రోల్ చేసుకొని భక్తిగా పరిపాలిస్తే జనాలు ఏమయ్యారంట? మరింత దుర్మార్గంగా ప్రవర్తించడం. విచిత్రంగా లేదు? మరింత దుర్మార్గంగా ప్రవర్తించుచుండిరి. 7వ వచనం. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చి, అతని చర్యను గూర్చి ఇశ్రాయేలు యూదారాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏళ్ల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించెను. అతడు దావీదు పట్టణము అందు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజయ్యను. 5 రాజులు పరిపాలన కాలంలో ఒక రాజు చెడ్డోడు ఉన్నాడండి. ఒకసారి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. యెషయా గ్రంథం ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడుకు యెషయాకు కలిగిన, అంటే ఈ యెషయా గారు ఎవరి కాలంలో ఉన్నాడు? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, ఈ 4 రాజుల కాలంలో ఈయన ఉన్నాడు. వాళ్ళ పరిపాలనలో యెషయా గారికి దేవుడు దర్శనమిచ్చి ఏం చెప్పాడట? యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను కని
గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద ఎవరు లేరు చెప్పుకోవటానికి దేవుడికి. అప్పుడప్పుడు కొంతమంది చెప్పుకునేవాళ్ళు ఎవరు లేక పని వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు కదా, వినటానికి ఎవరు ఉండరు. ఒకసారి ఇట్రా నా మాటలు వినని పిలిచామనుకో, ఎవరినన్నా వస్తారా, నీకేం పని పాటలేదు, కూర్చొని వచ్చేపోయేవాళ్ళని పిలుస్తావు, ఏదో ఒకటి చెబుతావు, సోది అనుకుంటారు. దేవుడికి వినేవాళ్ళు లేరు. ఎవరు వింటారంటే భక్తులు వింటారు. కానీ లోకం చూస్తే ఎలా ఉందంట, చెడిపోయింది. యెషయా గారికి చూపించాడు, దర్శనం చూపించి. ఏ రాజుల కాలం? ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను రాజుల దినములో యెషయా గారికి ప్రవచనం చెప్పాడు. యోతాము గారి దినాల్లో ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ప్రవక్త? ఇందా చదివాం, జకరియా ప్రవక్త. జకరియా బాల్య దినాల నుంచి ఆయన నడిపించాడు, కానీ చాలా బాగా పరిపాలించాడు. అంటే జకరియా అనే ప్రవక్త ఉన్నాడు, యెషయా అనే ప్రవక్త ఉన్నాడు. హోషియా మొన్న చదివాం, హోషియా గ్రంథం, హోషియా గారి గురించి. అది కూడా చూడండి ఒకసారి. హోషియా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనం. సేమ్ ఇవే ఉన్నాయి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, యూదారాజుల దినములలో యెహోవాకు యెహోయాషు కుమారుడైన ఎవరికి? చదవండి. బెయేరీ కుమారుడైన హోషియాకు ప్రత్యక్షమైన యెహోవాకు. అంటే ఈ రాజుల కాలంలో యెషయా గారు ప్రవక్తగా ఉన్నారు, ప్లస్ హోషియా గారు ప్రవక్తగా ఉన్నారు. ఇంకో రాజుగారు కూడా ఉన్నారు. ఒకసారి మీకా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యోతాము, ఆహాజు, హిజ్కియా. ఉజ్జియా గారిని రాయలేదు ఈయన కదా. యోతాము, ఆహాజు, హిజ్కియా. అంటే మీకా ప్రవక్త గారు ఉన్నారు, జకరియా ప్రవక్త గారు ఉన్నారు, యెషయా ప్రవక్త గారు ఉన్నారు. ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు. వీళ్ళందరూ మంచి రాజులు. ఒక ఉజ్జియా, ఈ ఆహాజు తప్ప, ఆహాజు ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ మంచి రాజులు, చాలా బాగా పరిపాలించారు. వీళ్ళందరికంటే ముందు ఉజ్జియా గారి తండ్రి పేరేంటి? అమజ్యా. ఆయన కూడా మంచిగా పరిపాలన. అంటే 5 రాజులు మంచి పరిపాలన కాలంలో ప్రజలు ఎలా ఉన్నారంట చదవండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి నెరుగును. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోసింపరు. పాపిచ్చి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు. ఏమండి, ఎంతమంది మంచి రాజులు ఉన్న కాలంలో ప్రజలేంటంట ఎంతమంది చెడిపోవటం ఏంటి విచిత్రంగా. యెషయా గారికి చెప్పాడు, హోషియా గారికి చెప్పాడు, మీకా గారికి చెప్పాడు, జకరియా గారికి చెప్పాడు. ఇంతమంది ప్రవక్తలు, మంచి ప్రవక్తలు ఉన్నాడు, మంచి రాజులు ఉన్నారు. అంటే 8 మంది కనపడుతున్నారు మనకి. లేదు, అమజ్యా గారిని కూడా లెక్కేసుకుంటే 5 మంచి రాజులు కనపడుతున్నారు, ప్లస్ 4 ప్రవక్తలు కనపడుతుంది. ఇంతమంది ప్రవక్తలు, ఇంతమంది రాజులు మంచిగా పరిపాలిస్తుంటే జనాలనేంటి దుష్ట సంతానం అంటున్నాడు. అంటే చెడిపోయి నోళ్ళు బాగుపడటం చాలా కష్టం. యథార్థ హృదయం కలిగిన వాళ్ళే బాగుపడటానికి అవకాశం ఉంటుంది తప్ప దేవునికి హృదయం ఇవ్వకుండా శరీరాన్ని ఊరికేదో నటింపచేస్తూ భక్తిగా కనపడుతున్నట్టుగా ఉంటే నీకు నువ్వే మోసం చేసుకున్నట్టు అవుతారు తప్ప దేవునికి నీకు ఎలాంటి లాభం ఉండదు ప్రియులారా. చాలామంది ఇలాంటి వాళ్ళే కనపడుతున్నారు. ఎవరినాడు మోసం చేసుకుంటున్నారు. నేను భక్తుడిని, భక్తురాలు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతున్నారు. మరింత దుర్మార్గంగా బతుకుతున్నారు. ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు నాకు అర్థం అవుతూ ఉంటుంది. భక్తి కనపడుతుంది, సందర్భం వచ్చినప్పుడు ఆ భక్తి లేదు అనే విషయం నాకు అర్థమవుతుంది.
చర్చిలో అందరూ భక్తులే. బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క విషయం జరుగుతున్నప్పుడు పారంపర్య ఆచారాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అనేది అక్కడ అర్థమవుతుంది. ప్రాక్టికల్గా అవి అనుభవిస్తున్నప్పుడు అర్థమవుతుంది. అంటే వీళ్ళు భక్తి నటిస్తున్నారు తప్ప నిజమైన భక్తి కాదు అనేది నాకు అర్థమవుతుంది వాక్యాన్ని బట్టి. ఇంతమంది రాజులు ఉన్నారు, ఇంతమంది ప్రవక్తలు ఉన్నారు, ఇంతమంది మంచోళ్ళు ఉన్నప్పుడు కూడా మరి ప్రజలేంటి ఎలా అయిపోయారు అంటే ఏం చెబుతాం చెప్పండి? ఏమంటున్నాడు ఇంకా 4వ వచనం, పాపిష్టి జన్మ, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమో, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలా ఇంకనూ కొట్టబడుదురు? ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైనను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పెండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయపడలేదు. మీ దేశం పాడైపోయాను. నడినెత్తిన పుండు, గాయాలు, రోగాలు అంటే శరీరానికి కాదు, ఆత్మకు. ఆలోచనలో నడినెత్తిన అంటే ఆలోచనలో పుండు ఉంది, భయంకరమైన పాప పుండు ఉంది. అంటే అందరు చెడిపోయారంటే అంతమంది చెడిపోయారండి. 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆయన మాదిరికరమైన జీవితాన్ని చూపించారు, అడుగుజాడలు వేసి వెళ్ళిపోయినా సమాజం బాగుపడలేదు చాలామంది. ఆయన తర్వాత ఆయన శిష్యులు, ఆయన వెంబడించిన శిష్యులు మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ అపోస్తలుడైన పౌలు గారు అన్నాడు, నేను క్రీస్తు యేసును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే కూడా ఆయన మాదిరి చూపించే భక్తులు అక్కడక్కడ కనపడ్డారు తప్ప బాగుపడిన వాళ్ళు లేరు. మరింతగా చెడిపోయారు. భక్తుల్ని హింసించే పరిస్థితిలోకి దారుణంగా తయారైపోయారంటే ఎవరి భక్తి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించండి. మాదిరికరమైన జీవితం చూపించిన వాళ్ళ దగ్గర నటించే భక్తులు కోకొల్లలుగా ఉంటున్నారు. వాళ్ళకి వ్యక్తితో పని లేదు. వ్యక్తి అసలు కళ్ళ ముందు కనపడకపోయినా పర్లేదు. మందిరానికి వెళ్తారు, ఏదో 4 మాటలు వింటారు, వస్తారు, నటిస్తారు. భక్తికి మేము చేసామనే భ్రమలోకి వెళ్ళిపోతున్నారు. ఆ తెర మీద బొమ్మ చూసి వచ్చి భక్తి మేము చర్చికి వెళ్ళాము, కానుకలు ఇచ్చాము, ఆరాధన చేసి వచ్చామనే భ్రమలోకి వెళ్ళిపోతున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మాదిరికరమైన జీవితాన్ని చూపించిన ఇంతమంది రాజులు ఉన్నారు, ఇంతమంది ప్రవక్తలు ఉన్న కాలంలోనే భక్తులు మరింతగా చెడిపోవటం ఏంటండి? యథార్థ హృదయంతో నడిచిన భక్తులు వీళ్ళు. ఆ తర్వాత యోతాము గారి తర్వాత మరొక వ్యక్తి ఉన్నాడు, భయంకరుడు. ఆయన పేరు ఆహాజు. ఉజ్జియా, యోతాము, ఆహాజు. ఆహాజు భయంకరుడు. ఎలా ఉన్నాడో చూడండి. ఆహాజు ఎలా ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరాలు, ఇతను కూడా 16 సంవత్సరాలు ఏలాడు. అతడు తన పితరుడైన దావీదు వలె, దావీదు గారిలాగా యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించలేదు. ఈయన ఒక్కడే చెడిపోయాడు. మిగతా వాళ్ళందరూ బాగున్నారుగా. బలిపీఠాలు కట్టించాడు, దేవతలకి బలులు అర్పించాడు, చివరికి తన కుమారులను కూడా దేవతలకు అన్ని దేవతల్ని ఆరాధించాడు. యూదులను పరిపాలించే రాజయ్య ఉండి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఈయన కూడా యోతాము గారిలాగా 16 సంవత్సరాలే పరిపాలించాడు. కానీ చెడిపోయిన జనాంగం మరింత చెడిపోవటానికి మూలకారకుడయ్యాడు. ఈయన తర్వాత మరొక రాజు వచ్చాడు, ఆయన పేరు హిజ్కియా గారు. హిజ్కియా గారు కూడా చాలా బాగా పరిపాలించాడండి. ఈ అహజ్యా తప్ప ఈ రాజులందరి కాలంలో ఉజ్జియా గారు బాగా పరిపాలించాడు. ఉజ్జియా గారి తండ్రి అమజ్యా గారు బాగా పరిపాలించాడు. యోతాము గారు బాగా పరిపాలించాడు. తర్వాత ఈయన తీసేస్తే హిజ్కియా గారు కూడా బాగా పరిపాలించాడు. ఈయన 13వ రాజు హిజ్కియా గారు. ఈయన 12వ రాజు. ఎవరు? ఆహాజు 12వ రాజు.
మంచిగా పరిపాలించాడు హిజ్కియా గారు కూడా. హిజ్కియా గారి పాలన గురించి ఒకసారి మనం చూడగలిగితే దినవృత్తాంతాల 2వ గ్రంథం 29వ అధ్యాయము. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే 29 సంవత్సరములు యెరూషలేములో యూదుల్ని పరిపాలించాడు. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేసాను. సింహాసనం ఎక్కగానే ఫస్ట్ ఇయర్లోనే ఏం చేశాడు? దేవుని మందిరం మూతబడిపోయి ఉంటే ఆ మూతబడిన మందిరాన్ని తెరిచి బాగు చేశాడు. యాజకులను లేవీయులను పిలవనంపించి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. అంతే, మందిరంలోకి ఏమొచ్చినాయి? ఉండకూడని వస్తువులు వచ్చేసినాయి. వాటన్నిటిని తీసి మందిరంలోంచి బయటికి వెళ్ళి ఎవరు చేయాలి? యాజకులు, లేవీయులు చేయాలి. వాళ్ళని పిలిపించి మందిరాన్ని పునరుద్ధరించమంటున్నాడు, పునఃప్రతిష్ఠ చేయమంటున్నాడు. ఆ మందిరంలో ఉన్న నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసి బయట కొనిపోవుడి. మన పితరుల ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించారు. ఆయన నివాసము పెడముఖము పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములు మూసివేసి దీపములు ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయకయు దహన బలులు అర్పింపకయు ఉండిరి. పితరులు చేసిన తప్పులు చెప్తున్నాడు. అందుచేత యెహోవా యూదావారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదకును కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికి, విస్మయమునకు, నిందకును ఆస్పదముగా చేశాను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనిపోబడి. ఇప్పుడు మన మీదనున్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలని నా మనసులో అభిలాష పుట్టెను. నా కుమారులరా, తనకు పరిచారకులయ్యుండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా లేవీయులను మిమ్మల్ని ఏర్పరచుకొనాను గనుక మీరు అశ్రద్ధ చేయకుడే. వాళ్ళని పిలిపించి మందిరాన్ని ప్రతిష్ఠించాడు. చాలా కార్యక్రమాలు చేశాడు. మంచిగా బతికాడు. మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. కానీ జనాలు ఏమయ్యారు? చెడిపోయారు. హోషేయ గ్రంథం చదివితే మొన్న హోషేయ గారి గురించి ఆలోచించాం కదా. ఇశ్రాయేలు చెడిపోయారు, యూదులు చెడిపోయారు. వాళ్ళని బాగు చేయటానికి నువ్వు వెళ్ళి ఏం చేయమన్నాడు? హోషేయ గారికి ఎవరిని చేసుకోమన్నాడు? వ్యభిచారం చేస్తున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు కానీ ఎవరెవరికి ఏ పేరు పెట్టాలో చెప్పాడు. వాళ్ళకు బుద్ధి చెప్పటానికి. అంటే ఇంతమంది మంచి రాజులున్నా, మంచి భక్తులున్నా జనాంగం ఏమైపోయింది? చెడిపోయింది. ఏమండి, ఏ భక్తుని చరిత్ర అన్నా చూడండి, ఇదే జరుగుతుంది. 6 లక్షల మంది కాల్బలాన్ని ఐగుప్తు నుంచి నడిపించాడు మోషే గారు. మోషే గారు మంచోడే, మాదిరికరమైన జీవితాన్ని చూపించాడు. కానీ జనాలు ఏమైపోయారు? చెడిపోయారు. ఎంతమంది అంట ప్రవేశించింది? 2 కనాన్ దేశంలో ప్రవేశించి అక్కడ నుంచి బయలుదేరిన 6 లక్షల కాల్బలంలో 2 ప్రవేశించారు. మిగతా వాళ్ళందరూ ఏమయ్యారు? అంటే మాదిరికరమైన జీవితాన్ని అహరోను, మోషే గారులు, మిరియాము గారులు చూపించిన జనాలు ఏమయ్యారు? చెడిపోయారు. సొదొమ గొమొర్రా ప్రాంతంలో లోతు గారు ఒక్కరే. ఒక లోతు గారు మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ మిగతా వాళ్ళందరికీ దేవుడు అంటే ఏంటి, భయభక్తులు ఎలా ఉంటాయని చూపిస్తున్నప్పటికీ సొదొమ గొమొర్రా ప్రజలు తన కుటుంబంతో సహా ఏమైపోయారండి? చెడిపోయారండి, భ్రష్టులైపోయారు. అంటే ఒక వ్యక్తి మాదిరికరమైన జీవితాన్ని చూపించినా బాగుపడే వారి సంఖ్య చాలా తక్కువ. బాగుపడే వారి సంఖ్య తక్కువ, చెడిపోయే వారి సంఖ్య ఎక్కువ. ఇప్పుడు నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? నువ్వు ఏ జాబితాలో ఉన్నావు? చెడిపోయే వారి జాబితాలో ఉన్నావా, బాగుపడేవారి జాబితాలో ఉన్నావా? ఎవరు లేరండి. చాలామందిని మారమంటే ఏం చెబుతారంటే, మారినోళ్ళు సరిగ్గా ఉండారా ఏంటండి నేను మారటానికి? నువ్వు మారి చూపించు, నువ్వు బాగుండు. వాళ్ళు లేరు, నువ్వెందుకు ఉండకూడదు? ఎవరినో చూపించి వంక చెప్తున్నారు వాళ్ళు.
మారినోళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు బాగలేదు కాబట్టి నేను మారట్లేదు అంటున్నాడు. నువ్వు మారి బాగుండొచ్చు కదా, అది కుదరదు. అంటే చెడిపోవటానికి ఎక్కువ ఆస్కారం కనపడుతుంది, బాగుపడటానికి తక్కువ ఆస్కారం కనపడుతుంది. కొత్త నిబంధనలు ఎంతమంది భక్తులండి, యేసుక్రీస్తుని వెంబడించిన శిష్యులందరూ మాదిరికరమైన జీవితాన్ని చూపించారా? అందరూ మాదిరికరమైన జీవితాన్ని చూపించారు. అయినా ఏమైంది? చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. పైగా వాళ్ళని హింసించారు, వాళ్ళని కొట్టారు, వాళ్ళని హతసాక్షులుగా చంపేసే పరిస్థితిలోకి వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే వీళ్ళు భక్తులుగా ఉండి మాదిరి చూపించిన బాగుపడే వారి సంఖ్య తక్కువ. అందుకే ఇరుకు మార్గమున ప్రవేశింప, అది పోరాటం. ఆ పోరాటంలో నీ ఆరాటం పనికిరాదు. అక్కడ దేవుని మీద ఆధారపడి యథార్థ హృదయంతోనే ఆ పోరాటం చేస్తేనే నువ్వు ఫైనల్గా పరలోకం చేరే అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక దేశం వెళ్ళాలంటే ఎన్నో డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంతో ప్రయాసం ఉంది దానికోసం. మరి పరలోకం వెళ్ళాలంటే ఆషామాషిగా ఉందా? పరలోకం అంత ఈజీగా వచ్చేది కాదు. దానికోసం ఎంతో ప్రయాసపడాలి. మన కళ్ళ ముందున్న మాదిరికరమైన జీవితాన్ని చూపించిన భక్తుల్ని మనం ఫాలో అవ్వాలి. అందుకే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు ఒక మాట రాయించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుంచి చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహం, ఎంత గొప్ప అంటే ఎంతమంది ఉన్నారు? ఆ 11వ అధ్యాయం అంతా చదివితే వాళ్ళందరి గురించి 12వ అధ్యాయం ప్రారంభంలో చెప్పాడు. అంటే ఈ భక్తులందరూ సాక్షి సమూహం దేవుని కొరకు సాక్షులుగా బ్రతికిన ఆ సమూహము మేఘంలాగా మనందరినీ ఆవరించారు. ఇప్పుడు ఎండ లేకుండా చల్లగా ఎందుకుంది? పైన మేఘం ఆవరించింది. మేఘం ఆవరిస్తే ఆ ప్రభావం మన మీద ఉంటుందా? ఉంటుంది. అగ్నిమేఘం ఆవరించింది అనుకోండి పైన, ఇప్పుడు ఆ ప్రభావం ఏమైంది? అందరు ఇసురుకుంటారు, ఫ్యాన్లు ఉన్నా ఇసురుకుంటారు. ఆ దేశంలో చచ్చిపోతున్నారంట కాలిపోయి, యూరప్లో. అక్కడ 46కే కాలిపోతున్నారేంటి? మనకు 46 వచ్చింది ఈ సంవత్సరం కదా, 45, 46 దాటుతున్నాయి. అయినా మనం గాలిపోవట్లంటే వాళ్ళకంటే మంచి భక్తులు అన్నమాట మనం. అంతేనా? ముదిరిపోయాం. అది వాళ్ళకి అంత వేడి అలవాట్లేదు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు. అగ్నిమేఘం ఆవరించింది అనుకోండి, ఏమైంది? సెగొచ్చింది. నీలి మేఘం ఆవరించింది కాబట్టి చల్లగా ఉంది. మరి భక్తుల మేఘం ఆవరిస్తే చెప్పండి, మనం అందరం ఎలా ఉండాలి? ఆ ప్రభావం మన మీద ఉన్నప్పుడు మనం ఫీల్ అవుతున్నాం కదా, చల్లగా ఉంది. నీలి మేఘం ఆవరించింది కాబట్టి. అగ్నిమేఘం ఆవరిస్తే ఎండగా వేడిగా ఉంటుంది. మరి భక్తుల మేఘం ఆవరిస్తే ఎలా ఉండాలి? భక్తులుగా కనపడాలి. కానీ భక్తుల మేఘం ఆవరించిన భక్తులుగా కనపడట్లేదు. అది విచిత్రం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనందరి మీద ఆవరించి ఉండగను, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును అది వదలలేకపోతున్నాం. అంతమంది రాజులు ఉన్నారు, అంతమంది ప్రవక్తలు ఉన్నారు, బాగు చేసేవాళ్ళు, బాగుపరిచేవాళ్ళు, మాదిరి చూపించేవాళ్ళు ఉన్నా విడిచిపెట్టకూడనివి విడిచిపెట్టట్లేదు. పాపాన్ని విడిచిపెట్టట్ల. పాపానికి అక్కడ ఇచ్చిన టైటిల్ ఏంటంటే, విశేషం ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టిద్దంట. నేను డెడ్ ఈజీ అంటాను చూసారా? అంటే పాపం చేయటం చాలా సులువు, మేలు చేయటం చెప్పండి అలవాటైతే చాలా సులువు, అలవాటు అయితే చాలా కష్టం. తేడా అర్థమైందా? అలవాటైతే మేలు చేయటం కూడా చాలా సులువు, అలవాటు లేకపోతే మేలు చేయటం చాలా కష్టం. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టి ప్రతి భారమును ఏ భారాన్ని పాప భారాన్ని విడిచిపెట్టాలి, సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి, లోకభారాన్ని కూడా విడిచిపెట్టాలి. ఒకటేనండి, దేవుడు బతికిస్తాడు, దేవుడు పోషిస్తాడు. ఈ కాన్సెప్ట్తో మనం అదే మైండ్ సెట్తో ఉండి, దేవుడా నువ్వు చూసుకొని నేను నీ పని చూసుకుంటాను అని నువ్వు దేవుని కోసం బ్రతుకుతుంటే దేవుడు ఖచ్చితంగా పోషిస్తాడు. నీకు చేత కాదులే ప్రభా, నా తిప్పలేయో నేను పడాలి, పుట్టించడమే నీ పని, మిగతాదంతా నా పని అనుకొని బతికామనుకోండి, వీళ్ళలాగే చెడిపోతాం.
ఇంతమంది భక్తుల సాక్షి సమూహం మేఘంలాగా మనందరి మీద ఉంటే వాళ్ళందరినీ బతికించి పోషించిన దేవుడు నన్ను పోషించడా, నన్ను బతికించడా అనే ఆలోచన లేకుండా పోయి చెడిపోయిన వారి జాబితాలోకి వెళ్ళిపోతున్నామంటే ఆనాటి ఇశ్రాయేలు యూదుల పరిస్థితి ఎలా ఉందో నేటి క్రైస్తవుల పరిస్థితి కూడా అలాగే ఉంది. మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ ఇలా చేయండి అలా చేయండి అని నడిపిస్తున్నప్పటికీ బాగుపడలేదంటే ఎవరిని ఏమనాలి చెప్పండి? మరింతగా చెడిపోతున్నారంట, మరింతగా. ఎంతమంది భక్తులు బాగా బతికారు చూడండి. అందుకే యూదుల్లో శేషాన్ని దేవుడు ఎందుకు ఉంచాడంటే అక్కడక్కడ చాలామంది మంచి భక్తులు దేవుడికి ఇష్టకరంగా దావీదు గారిని పోలి నడుచుకున్న భక్తులు కనపడుతున్నారు. ఇప్పుడు హిజ్కియా గారు కూడా ఎలా పరిపాలించాడని రాయబడింది. తన పితరుడైన దావీదు చర్య అంతటి ప్రకారంగా అతడు ప్రవర్తించుచూ వచ్చాను కనుక దేవుడు అతన్ని కూడా ఆశీర్వదించాడు. చాలా మంచి మంచి కార్యక్రమాలు చేశాడు ఆయన. ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినా చిన్న తప్పు చేయటం వల్ల ఆయనకు కూడా ప్రాబ్లం వచ్చింది. దేవుడికి మొరపెట్టాడు, తను చేసిన నీతి క్రియలు జ్ఞాపకం చేశాడు కాబట్టి దేవుడు దాన్ని యెషయా ప్రవక్తను పంపించి దాన్ని నయం చేయించాడు. తన జీవితకాలం మళ్ళా 15 సంవత్సరాలు అతనికి దేవుడు అనుగ్రహించాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తూ చిన్న పొరపాటు చేసిన సరి చేసుకొని ఏం చేశాడు, మళ్ళీ ఆయుష్కాలాన్ని దేవుడు చేత ప్రసాదింపబడి చక్కగా జీవించిన సాక్ష్యం ఆ రాజు ఆ ప్రజల ముందు కనపరిచాడు. హిజ్కియా గారు అంత గొప్ప సాక్షి వాళ్ళ ముందు కనపడినా వాళ్ళు మంచిగా బతకలేదు. యోతాము గారు మంచిగా బతికాడు, ఒక్క పొరపాటు కూడా లేదు. తండ్రి చేసిన ఒక్క తప్పు కూడా తను చేయకుండా యాజకుల జోలికి లేవీల జోలికి వెళ్లకుండా దేవుని మందిరానికి ఎంతవరకు చేయాలో ఆ పనులు చేశాడు తప్ప అందులో అడుగుపెట్టి యాజకులు చేయాల్సిన కార్యక్రమాన్ని ఈయన చేయలేదు. అంటే తప్పు తండ్రి చేసినా సరి చేసుకొని ఈ తప్పు నేను చేయకూడదు, ఇది దేవుడికి ఇష్టం లేని పని, నా పని కాదు అని ఎవరు చేసినా దాని నుంచి ఒక పాఠం నేర్చుకున్నాడు యోతాము గారు. మరి అంత గొప్ప సాక్షి సమూహాల నుంచి ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నామండి. ఏమైపోయినాయి ఈ పాఠాలన్నీ? అనేక మంది స్త్రీల గురించి మనం ఆలోచించే వాళ్ళు మన సాక్షి సమూహమే. అనేక మంది భక్తుల గురించి ఆలోచించే వాళ్ళందరూ మన సాక్షి సమూహమే. ఇంతమంది సాక్షి సమూహాల స్టోరీలు విన్న తర్వాత మన భక్తి పెరగాల తరగాల? భక్తి పెరిగితే దేవుని ఎడల నీ హృదయం యథార్థంగా ఉంటుంది. భక్తి తరిగితే నీ హృదయం చెడిపోయిద్ది, నీ క్రియలు చెడిపోతాయి. ఇక్కడ భక్తుడుగా నటిస్తావు తప్ప పరలోక రాజ్యం ఖచ్చితంగా రాదు ప్రియులారా. అందుకే నిన్ను నువ్వు సరి చేసుకో. నీ హృదయం ఎలా ఉందో ముందు నీ వైపు నువ్వు చూసుకుంటే ఖచ్చితంగా నీ హృదయం దేవునికి నీకు మధ్య ఎలా ఉందో నీకు అర్థమైపోద్ది. ఎదుటోడు హృదయాన్ని చూసే ఆలోచనలు పక్కన పెట్టండి, తర్వాత సంగతి. నువ్వు బాగు చేసుకున్నాక ఎదుటోడిని బాగు చేయడానికి ట్రై చేయండి. చాలామంది మీటింగులు పెట్టిస్తూ ఉంటాడు, ఆడు మారు మనసు పొందడం బాప్తీసం తీసుకోడు, కానీ పెద్ద పెద్ద వాళ్ళని పిలిచి ఎన్నో లక్షల ఖర్చు పెట్టి మీటింగులు పెట్టిస్తారు. వీడు మారినోడికి మీటింగులు ఎందుకు వాళ్ళని పిలిచి ఎవరు బాగుపడాలని? నువ్వు బాగుపడలేదు కదా. బాప్తీసం పొందినోడు నలుగురు బాప్తీసం పొందాలనే ఉద్దేశంతో ఎవరినైనా పిలిపించి పెట్టిస్తే బాగుంటుంది. నువ్వే మారలేదు, నువ్వే బాప్తీసం తీసుకోలేదు, ఆయన పిలిపించి మీటింగ్ పెట్టించడం వల్ల ఎవరికి లాభం? చెడిపోయినోడు ఇంకా చెడగొట్టడానికే చూస్తున్నాడు తప్ప బాగు చేయడానికి చోట్ల వాళ్ళ యొక్క గొప్పతనాన్ని కనపరుచుకోవడానికి మీటింగ్లు పెడతారే తప్ప అది భక్తితో చేసే పని కాదు. భక్తితో చేస్తే అణిగిమణిగుని చేస్తావు. దేవుడికి నాకు చెందితే చాలు, దేవుడికి కనపడితే చాలు నా భక్తి, దేవుడు నాకు ఫలాన్ని ఇస్తాడనే ఉద్దేశంతో చేస్తారు. కనుక ఎంతమంది మంచి నాయకులున్నా, ఎంతమంది మంచి రాజులున్నా, ఎంతమంది ప్రవక్తలున్నా చెడిపోయేవాడు చెడిపోతూనే ఉంటాడు. వాడిని బాగు చేయటం ఎవరి వలన కాదు. కానీ ప్రయత్నించాలి, ట్రై చేయాలి. ట్రై చేయకుండా విడిచిపెట్టకూడదు. ఆమె బాధపడుతున్నాడు, యెషయా గారు బాధపడుతున్నాడు, హోషేయ గారు బాధపడుతున్నారు, మీకా గారు బాధపడుతున్నారు, రాజులు బాధపడుతున్నారు, జకరియా గారు బాధపడుతున్నాడు. 16 ఏళ్ళ నుంచి ఈయన్ని భక్తిలో పెంచితే ఈయనేంటి ఉజ్జియా ఇలా అయిపోయాడు అని ఆయన బాధపడుతున్నాడు. ఇంతమంది ప్రవక్తలు రాజులు బాధపడుతుంటే ప్రజలు ఏమైపోయారంటే చెడిపోతూనే ఉన్నారు ప్రియులారా. మరింతగా చెడిపోతున్న పరిస్థితిలోకి వచ్చారంటే ఎవరు చెప్పినా వినే పరిస్థితి లేదు. నేనంటే అంతే అంటారు. కనుక మాదిరికరమైన జీవితాన్ని చూపించినప్పుడు దాన్ని ఫాలో అయితే నువ్వు ధన్యుడు అయిపోతావు. నీ హృదయం దేవునికి యథార్థంగా ఉంటే దేవుడు నిన్ను మెచ్చుతాడు, నీకు నిత్యజీవాన్ని ఇస్తాడు. కాబట్టి చెడిపోయిన వాళ్ళ వైపు చూడొద్దు, బాగున్న వాళ్ళ వైపు
బాగున్నవాళ్ళు నీకు ఇక్కడ ఎవరు కనపడలేదా? ఈ దినాల్లో అసలు ఎవరు లేరా? ఇంత గొప్ప సాక్షి సమూహం అక్కడ ఉందిగా, బైబిల్లో భక్తులు ఉన్నారుగా, వీళ్ళందరికీ మించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సాక్ష్యం నీకు కనపడుతుందిగా. ఆయన వైపు చూడు, ఆయన మంచోడేగా. సమాజం చెడిపోయింది, ఆయన చెప్పిన మాటలు మంచివి, ఆయన మంచోడు, మంచి మార్గంలో నడిచాడు, అడుగుజాడలు వేసి వెళ్ళాడు. ఆయన వైపు చూసి నువ్వు పయనించు, నువ్వు నడిపించు, 10 మందికి మాదిరికరమైన జీవితాన్ని నువ్వు చూపించు. ఎవడో చెడిపోయినోడిని చూపించి వాళ్ళు చెడిపోయారు కాబట్టి నేను కూడా చెడిపోయానంటే అది కరెక్ట్ కాదు. నువ్వు బాగుపడి నలుగురిని నీ దారిలోకి మళ్ళిస్తే అది గొప్ప. కాబట్టి మంచోడున్న జనం చెడిపోతారంటే మరింతగా చెడిపోయినట్టు మనకి చరిత్ర ఆధారాలు కనపడుతున్నాయి. కాబట్టి అది చూసి మనమేం నేర్చుకోవాలి? యోతాము గారిలాగా తండ్రి చేసిన ఆ తప్పుని సరి చేసుకున్నాడు. ఆడు చేసిన తప్పుని మనం సరి చేసుకొని యూదుల్లాగా చెడిపోయిన యోధా జనాంగంగా మనం బతకకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షించబడిన నిజమైన దేవుని జనాంగంగా, దుష్ట సంతానంగా బ్రతకకుండా దేవుని జనాంగంగా బ్రతకాలని నిశ్చయత చేసుకొని ఇక నుంచి తీర్మానం చేసుకొని జీవించాలని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, మీరు మంచివారు. ఆనాడు మోషే గారు అడిగినప్పుడు నా మంచితనం అంతయు మీకు కనపరుస్తానన్నారు. మీ మంచితనం మీ క్రియల్లోనూ మీరు సృష్టించిన ప్రకృతిలోనూ మాకు కనపడుతుంది. కానీ మీ స్వరూపం మీ పోలికలో పుట్టిన మేము లోకాన్ని చూసి లోకాశల్లో బ్రతుకుతూ సాతాను మాటలు వింటూ చెడిపోతూనే ఉన్నాం. ఆనాడు యోధా జనులు కూడా, ఇశ్రాయేలు పరిస్థితి అంతే మరీ దారుణం. యూదులు కాస్త బాగున్నారు, మంచి రాజులు ఉన్నారు కదా అనుకుంటే యోధా ప్రజలు కూడా మరింతగా చెడిపోవటాన్ని ఇదిగో నాయన చరిత్రలో మేము చూస్తున్నాం. వారిని చూసి సులువుగా చిక్కులు పెట్టు పాపమును ప్రతి భారమును విడిచిపెట్టి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి వైపు చూసి మా ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తే ధన్యతను మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించండి. చెడిపోయిన వారిని చూసి చెడిపోకుండా మంచివారిని చూసి మంచి మార్గంలో పయనిస్తూ అనేకులను మా వెనక మంచి మార్గంలో పయనింపచేసే విధంగా మా ప్రవర్తనను దిద్దుకుంటూ ముందుకు సాగే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని, వచ్చిన బిడ్డలందరినీ వారి వారి గృహాలకు సురక్షితంగా చేర్చండి. వచ్చిన వారిలో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో ప్రతి అవసరత మీ చిత్తానుసారంగా తీర్చండి. అది ఆర్థికపరమైన, అనారోగ్యపరమైన, మానసికపరమైన ఏ బలహీనత అయినా సరే క్రీస్తులో తీసివేసి మీ చిత్తానుసారంగా వారికి మేలులు దయచేయమని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు.